తీన్మార్ మల్లన్న, అరే నువ్వు తీన్మార్ మల్లన్న కుదరా పేరుకు చెడ్డ పేరు. అరే చింతపండు నవీన్ నీ బతుకు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్ననే. అదే మా బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ మా పాలమూరు బిడ్డ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న అనే ఇంత నియత్ మంత్రుడు ఇజ్జత్ మంత్రుడి మంచోడు అనుకుంటున్నావా నువ్వు? నీ బతుకు సిగ్గులేని బతుకు, నీదొక బ్రోకరిజం చేసే బతుకు, నీదొక క్రిమినల్ బతుకు. నీలాంటి క్రిమినల్ అని బొక్కలో తోసి మా ఐపీఎస్ ఆఫీసర్ గా 20 ఏళ్లు పనిచేసిన చరిత్ర మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నది. అలాంటి అన్న నన్ను దమ్ముందా నీకు? ఇంకోటి ఏంది, ఏం మాట్లాడతావు? నీది యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకొని జర్నలిజం పేరు మీద బ్రోకరిజం చేసుకుంటూ బతుకుతున్న బతుకు నీది. ఎన్నెన్ని గలీజ్ పనులు చేసినావు నువ్వు ఆ యూట్యూబ్ పేర్లు పెట్టుకొని, ఎన్ని క్రిమినల్ పనులు చేసినావు. చంపుదాన్ని బెదిరించినావు. ఆడపిల్లల ఫోటోలని గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసినావు. అబ్బాయిల అమ్మాయిల నెంబర్లు పెట్టి ఏమైనా అవసరాలు ఉంటే వీళ్ళకి సంప్రదించండి మీ అవసరాల కోసం అని యూట్యూబ్ లో పెట్టినావు. చిన్నపిల్లలను రాజకీయాల్లో లాగి వాళ్ళకి కన్సర్న్ లేకుండా వాళ్ళ మీద పోల్స్ పెట్టినావు, చిన్న పిల్లలను కూడా వదలకుండా. ఇంకేం చేసినావు? ట్రయల్ బై మీడియా అంటే చంపిన కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని పిలిచి వాళ్ళ మధ్యలో ఇంకా గొడవలు పెద్దగా అయ్యేలాగా చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించేదాకా పోయినావు. ఇన్ని గలీజ్ కథలు పడిన నీకు రాజకీయ పదవుల కోసం ఇన్ని గలీజ్ కథలు పడి క్రిమినల్ పనులు చేసి ఏ గొడుగు పట్టుకుంటా అంటే నీ మీద కేసులు వేసరికి బీజేపీ కోతావు. ఆడ బీజేపీలో అన్ని సాఫ్ కాగానే, నీ కేసులు సాఫ్ కాగానే నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకో పార్టీ పెడితే 7,200 అని చెప్పి అదొక పార్టీ పెడతాను. అది కుదరకపోయేసరికి ఈ రోజు కాంగ్రెస్ సంకనెక్కినావు. సంకనెక్కినావు అంటే ఏంది? యువతను రెచ్చగొట్టుకుంటా, వాళ్ళ లోపల విషయం నింపుకుంటా, వాళ్ళని పెడదారిన పట్టేటట్లు చేసుకుంటా నీ రాజకీయ లబ్ధి కోసం యువతను వాడుకున్నావు. నీవు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గురించి మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఐపీఎస్ ఆఫీసర్ గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేస్తా, ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేస్తా రాజకీయాల్లో ఉండి అని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి నాడైనా నేడైనా ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల పక్షాన కొట్లాడుతున్న నాయకుడు, ప్రజానాయకుడు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న. అలాంటి అన్నని అనేంత బతుకారనిది